హలో అందరికీ. అందరూ ఎలాగున్నారు? మేము ఇక్కడ చాలా బాగా ఉన్నాము. ఈరోజు పచ్చి మామిడికాయ చట్నీ ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీరు గినక మా ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా మేమైతే మామిడికాయలను ముక్కలుగా కట్ చేసుకొని దాని మధ్యలో జీడ ఏమీ లేకుండా మంచిగా క్లీన్ చేసేసుకున్నాము. తర్వాత సరిపడినంత కారాన్ని కూడా మనం వేసేసుకోవాలి. మేమైతే ఈ పచ్చడిని ఏ మెజర్మెంట్స్ లేకుండానే చేసేస్తున్నాము. తర్వాత సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ఉప్పుని కాస్త ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చడిని మనం స్టోర్ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి. తర్వాత మనం మంచిగా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పొడిని కూడా ఈవెన్‌లీ స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా వేసేసేయాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పొడిని కూడా ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేటట్లు వేసేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. ఈ పచ్చడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా యమ్మీగా సూపర్‌గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే తోలు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని ఒక కప్లోకి తీసుకున్న తర్వాత కొన్నిగా తీసుకొని దానిని దంచేస్తున్నాను. వీటిని దంచితే గార్లిక్ యొక్క స్మెల్ మామిడికాయ ముక్కలకు తగులుతుంది. ఇలా చేసేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టిన ఈ గార్లిక్ ముక్కలను వేసేయాలి. తర్వాత ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ని వేసేయాలి. మీరు వేరే ఏ ఆయిల్నైనా యూస్ చేయొచ్చు. గ్రౌండ్నట్ ఆయిల్ అయితే ఇంకా టేస్ట్ని ఇస్తుంది. ఈ పచ్చడిని 2 అవర్స్ తర్వాత వేరే జార్లోకి సర్వ్ చేసి మూత పెట్టి పెట్టేయాలి. అంతే, మన టేస్టీ యమ్మీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నోరూరించే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మాదన్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.